అమరావతి ఏం డెవలప్ కావట్లేదు. ఓ పక్క అమరావతి మునిగిపోతుందనే మేము కడతలేదనే మాటలు మాట్లాడుతున్నాం. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ అమరావతి మీద ఎడారి శ్మశానం అని చెప్పేసి ఒక నిందలైతే వేశారు, మునిగిపోద్ది అని చెప్పి నిందలైతే వేశారు. ఎప్పుడైతే బోగస్ కమిటీ అని బోస్టన్ కమిటీ బోగస్ కమిటీ అని చెప్పేసి ఆ కమిటీలన్నీ కూడా ఇట్ట తీర్మానించిన అని చెప్పి అమరావతి రైతుల మీద ఎంత నిర్బంధకాండ చేశారో, 5 సంవత్సరాలుగా అమరావతి రైతులు పడ్డ బాధలేంటో అవన్నీ చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏ రకంగా అయితే అవేర్నెస్ వచ్చిందో అమరావతికి మద్దతు. ఇంతకుముందు మేము అమరావతికి భూములు ఎందుకు ఇచ్చామనే విషయం వాళ్ళకి తెలియదు. మరి భూములు ఇచ్చారు, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులతోటి బిల్డింగులు కట్టారు, కార్లు కొనుక్కున్నారని చెప్పేసి మా మీద ఒక రూమర్ అయితే లేపారు. కానీ అమరావతికి మేము ల్యాండ్ ఎట్ట ఇచ్చాము, ఆ ల్యాండ్ని ఎట్ట వినియోగించుకునేదలుచుకుని మేము త్యాగమూర్తులమా కాదా అని మేము ప్రూవ్ చేసుకోవడానికి 1631 రోజుగా మేము ఒక చిన్న సైజు యుద్ధం లాంటిదే చేశాము. 5 సంవత్సరాల్లో కూడా మా మీద ఎన్ని కమిటీలు అన్నారు, లేకపోతే ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నారు, సాయిల్ ఎక్కువ ఉందన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు సంధి ప్రలాపనలు బేలి అమరావతికి మేము ఇచ్చిన భూమిని నిరుపయోగంగా చేయాలని అయితే చూశారు. దాన్ని నిరుపయోగంగా కాకుండా ఉపయోగకరంగా అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక నిధిగా ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పేసి మేము 1631 రోజుగా చేసాం. అది ఫలితం అందింది మాకు. ఇవాళ అమరావతిలో ల్యాండ్ క్లియరెన్స్ చేస్తున్నారు. తద్వారా ల్యాండ్ క్లియరెన్స్ అయినాక రైతులకు ప్లాట్లు ఇవ్వటం కానీ, ఆ ప్లాట్లు ఇచ్చినాక మరి ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారో ఆ భూములకు కంపెనీలకు భూములు అప్పచెవటము, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి పంచడం కోసం సిద్ధమై ఉండారు. ఇవాళ మేము 5 సంవత్సరాల కౌలు మాకు పెంచారనమాట. పెంచడం అంటే పోయినసారి తోటి మాకు డెవలప్ అయిపోయి మా ప్లాట్లు మా చేతిలోకి వస్తే మాకు పెంచే అవకాశం ఉండేది కాదు. కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి అని చెప్పేసి 5 సంవత్సరాలు మాకు పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు కూలి పెన్షన్ కూడా పెంచడం జరిగింది. రాష్ట్రానికి ఏ విధంగా అయితే నిధినైతే ఇచ్చామో దాన్ని ఉపయోగపడిన దాకా వీళ్ళకి కూడా ఆదుకోవాలని చెప్పేసి మాకు పెంచడం జరిగింది. దానికి మేము ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఏ రకంగా అయితే అమరావతిని ఆగం చేయాలి, పోలవరాన్ని నాశనం చేయాలి, తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుని కూడా ఆగం చేయాలని చెప్పి ఇవాళ 11,000 కోట్లు పోలవరం ప్రాజెక్టులో ఆగం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇదంతా ప్రజాధనం, నీ ధనం కాదు. మరి ఇంతకుముందు 9 కిలోమీటర్లు ఉండదానికి కూడా ఫ్లైట్లే హెలికాప్టర్లో తిరిగిన మాజీ ముఖ్యమంత్రి గారు పాపం ఇప్పుడు రోడ్ లైన్లో పద్దాలు తిరగలేక మరి ఇంటికే పరిమితం అయిపోయి ఇంటిని ఒక జైల్లా సృష్టించుకొని ఇంట్లో పడి ఉంటున్నారు, లేదంటేనే బెంగళూరు పోతున్నారు. ఇదే విధంగా ప్రజలైతే తగిన గుణపాఠం చేయడానికి సిద్ధపడతారు. ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలుసుకొని మీరు గనక అవాకులు చవాకులు పేలొద్దు, అమరావతి మీద బురద పుయ్యొద్దు. మరి ఇప్పటిదాకా పూసిన బురద వల్లనే మీరు 11 సీట్లు, ఇక గనక బురద పూశారు అంటే మాత్రం 0-0తో ఇదైపోద్ది. దయచేసి మీరందరూ గమనించి నువ్వు ముందు ఇంట్లో సమర్థించుకొని వస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే బాబాయ్ హత్య మరి ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తేల్చలేకపోయావు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. అందుకని చెప్పేసి జాగ్రత్తగా నువ్వు ప్రజల మన్ననలు పొందేటట్టు పరిపాలన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే ఆయనకి అంతకుముందు గతంలో ఒక జీవో తెచ్చున్నాడు, తనకి తన కుటుంబానికి సంబంధించి Z+ సెక్యూరిటీ రేంజ్ లో ఉండాలని చెప్పి తెచ్చుకొని దాదాపు 1000 మంది సెక్యూరిటీని ఆయన కోసం, ఆయన ఇంట్లో ఉన్న ఆయన కోసం, దాంతో పాటుగా ఆయన కూతురు విదేశాల్లో ఉంటే వాళ్ళ కోసం జీవో తెచ్చుకొని పరిపాలించాడు. అప్పుడు అదే జీవో ప్రకారం నాకు సెక్యూరిటీ కల్పించాలని కోర్టుకి ఎక్కాడు. కోర్టు అనేది సమర్థమైన కానీ కాకపోయినా మిగతా వాటికి సంబంధించి అరేంజ్మెంట్లు చేయమని చెప్పింది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నేను చేసిన పరిపాలన బాగుంది అని అనుకున్నప్పుడు నీకు ఇంకొక ఈ Z+ కేటగిరీ కాదండి, ఇంకా నెట్+ కేటగిరీ కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరకటము ఇవన్నీ చూసి నెట్+ కేటగిరీ కూడా మీకు ఉంది, Z+ కేటగిరీ కాదు. ఇప్పుడు ఇవాళ నీకు 980 మందిని నీకు సెక్యూరిటీ ఇస్తే మరి రేపు చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం అయినప్పుడు కూడా ఆయనకి ఇవ్వాలి. ఇట్లా రాష్ట్రంలో మాజీలు అయిన వాళ్ళకి అందరికి సెక్యూరిటీ ఇచ్చుకుంటా పోతే రాష్ట్రంలో జరిగే మరి పరిపాలనకి మరి సెక్యూరిటీ అనేది లేకుండా పోద్ది. అందుకని చెప్పి మరి నువ్వు పెట్టుకోవచ్చు కదా 920 మందిని 980 మందిని పెట్టుకొని నువ్వు చేస్తున్నావు. నెలకి మరి 300 కోట్లు నీ కింద ఆదాయం కేటాయించాలంటే ధనిక రాష్ట్రం అయితే కాదు, ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలాగా ఉంది. మరి నువ్వు పెట్టుకొని నువ్వు సెక్యూరిటీగా ఉంటే బాగుంటుంది. మరి నీకు ఆ ప్రజల పరిపాలన బాగా చేశానన్నావు కదా, నీకు సెక్యూరిటీ అవసరం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నీకు అందరు ప్రజలే సెక్యూరిటీగా ఉంటారు. 40% ఓటింగ్ ఉంది, ఆ 40% ఓటింగ్ నన్ను కాపాడుతారని. పాపం నిన్నగా మొన్న నీ ఇంటి ముందుకి మరి నీకు ఓటేసి ఇంకా నీ మీద భ్రమదేరకు వచ్చిన కార్యకర్తలను కూడా నువ్వు ఎట్లా
ట్రీట్ చేయించావో బాగానే చూశారు. ఇక అందుకని నువ్వు ఓడిపోయింది ఇందుకే కదా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పించి పోవటం మొదలుపెట్టారు. నన్ను అడిగితే రాష్ట్రం వదిలిపెట్టి నీకు బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్లు ఇవన్నీ చాలా ఉన్నాయి, అక్కడ ఉంటే బాగుంటుంది. ఈ రాష్ట్రానికి ఇంకా అప్పుల్లో కుప్పలో చేయడానికి నీకు సెక్యూరిటీలు ఇచ్చి పాపం నీ బిల్డింగులకు దారులు ఇచ్చి, మరి లేకపోతే నీ బిల్డింగులకు కనీసం కిటికీలకు కూడా 70-80 లక్షలు ప్రజాధనం పెట్టుకున్నావు. మరి 9 కోట్లు పెట్టి ప్రజావేదిక ప్రజల కోసం అని చెప్పి పడితే దాన్ని పడేసావు. ఆ శిథిలాలను ఆవుతుని జపాన్ హీరోషిమా యుద్ధాల్లో కనుక ఎట్లా అయితే నాశనమైన బిల్డింగులను అట్టానే ఉంచారో ఆ ప్రజావేదిక శిథిలాలను కూడా అట్టా ఉంచి నీ పరిపాలనకు రుజువు అనేది చూపించడానికి మొదలుపెట్టారు. దయచేసి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోతే బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం నీతోటే పోద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఏదైతే ఆయన గతంలో ఒక కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో అంత గందరగోళంగా ఉంది, నేను నెక్స్ట్ సీఎం అవుతాను, సీఎం అయిన తర్వాత నా కార్యకర్త నా మాట వినరు, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కూడా చంపేస్తారనే మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తారని మాటలు దాన్ని ఎలా దొడుచుంటారు? అలాగే రాష్ట్రంలో నిజంగానే అంత అశాంతి ఉంటే రాష్ట్రపతి పరిపాలన కావాలని ఒకసారి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఈ రెండు నిజంగానే ఉన్నాయి, జరుగుతున్నాయి అంటారా? ఇంతకు ముందు పాప రాజశేఖర రెడ్డి గారు ముందుగా రషీద్ కుటుంబం సంగతి చెప్తాను. రషీద్ కుటుంబం ఓదార్చడానికి వెళ్ళావు. ఇంతకు ముందు రోజుల్లో నీ తండ్రి చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళకి పోయి ఇంటింటికి పోయి ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పి 1,00,000 పాప అందరికి ఇచ్చొచ్చావు. అదేవిధంగా మరి ఆ రషీద్ కుటుంబానికి 1,00,000 కాదు కదా, 1,00,000 పైసలు కూడా ఇవ్వకుండా మీకు అమ్మఒడి అందుతుందా, నానబుడ్డి అందుతుందా, లేకపోతే ఇంకోటి అందుతుందా అని మాట్లాడితే పిచ్చి పొల్ల ఇలాగ చూశారు నిన్ను. మరి నువ్వు ఆ పథకాలు అందుతుంది నీ మీ అబ్బాయి ఎందుకు చనిపోయాడు ఏంటి అని పరామర్శించి అమ్మ ఇదిగో నా తరపున ఇదిగో ఆర్థిక సాయం అని చెప్పి సాయాన్ని అందించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మరి అదేవిధంగా మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఎట్టిచ్చావో చూశారు. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక మహిళ మొన్న ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఒక చోట ఒక అమ్మాయిని బాలికను రేప్ చేసి ఇచ్చేశారు, హత్య చేశారని చెప్పి వాళ్ళకి 10 లక్షలు కాంపన్సేషన్ ఇచ్చి రావడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు అట్లాంటి ఏదైనా సరే మొన్న పడవ ప్రమాదంలో ఒక అతను చనిపోతే అతనికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ అందరికీ న్యాయం చేసుకుంటా వస్తుంటే ఇంకా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. నేను వచ్చి బాగు చేస్తా అంటే నువ్వు వచ్చేది లేదు, మమ్మల్ని బాగు చేసేది లేదు. ఇప్పుడు దాకా చేసిన బాగు సాలయ్యా, నువ్వు ఇంట్లో కూర్చుంటే బాగుండు అనుకుంటున్నావు. అలాగే ఏదైతే సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడెన్స్ నిన్న విడుదల చేసింది, ఆయన మీద ఉన్న అక్రమ కేసులు ఇన్ని రోజులు ఆగటం తప్పు, కనీసం ఇప్పటికైనా ఆ కేసులు టేకప్ చేయండి, వేకెంట్ పిటిషన్ ఎన్ని వేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. అండ్ రేపు గనక కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందంటారు ఆయన ఇప్పటికైనా? ఇక వెళ్ళకపోతే వాళ్లే తీసుకెళ్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమైతే చెప్పిందో దాని ప్రకారం ఇంతకు ముందు రోజుల్లో నిజంగానే చెప్పాలి, అబద్ధంగా అని చెప్పాలన్నప్పుడు బీజేపీ కొమ్ము కాసి ఇన్ని రోజులు నువ్వు బయట ఉండటానికి ఎన్ని మూటలు మోసావో ఎన్ని ఇచ్చేసావో ఆ ప్రజాధనం అది నీ సొమ్ము కాదు. ప్రజాధనంతో నీకు నువ్వు కేసులు కోర్టులకు వెళ్లకుండా ఎన్నో విధాలుగా అన్నావు. ఇంతకుముందు మండలి రద్దు చేస్తాను, మండలికి సంవత్సరానికి 60 లక్షలు అవుతుంది అన్నావు. ఇవాళ ముందు అవన్నీ తీసుకొచ్చి నాడు నేడు అని చెప్పి ఒక ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు. మరి ఇంతకుముందు మండలకే 60 లక్షలు అవుద్ది అన్నావు. మరి నేను కోర్టుకు వెళ్ళినా కూడా 60 లక్షలు అయింది, అందుకని నేను కోర్టుకు రావట్లేదు అన్నావు. ఇవాళ నువ్వు 60 లక్షలు కాదు, 6 లక్షలు కూడా కాదు. మరి రోజు నేను ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వెళ్ళి మరి నేను ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు, నా మీద ఉత్త పుణ్యానికి కేసులు పెట్టారు, ఈ రకంగా నా మీద నిందలు మోపారని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకొని వస్తే నిజంగానే ఈసారి నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనుకోవచ్చు. నువ్వు చేసిన ల్యాండ్ సెటిల్మెంట్స్ అని మరి ఈ రకంగా ఎన్ని కబ్జాలు చేసావో ఎన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్న దాన్ని వీళ్ళు నోరు మూయించాలని చెప్పేసి ఏదో ఒకటి నేను మాట్లాడితే అది మాట్లాడకుండా ఈ బురద కడుక్కుంటారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ ప్రజలందరూ అవేర్నెస్లో ఉండారు. నిన్ను చట్టబద్ధంగానే నువ్వు అతి త్వరలో జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటాం ఖాయం అనిపించి మాట్లాడినా. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో జనం మీద కూడా అన్ని కేసులు ఉండాలని చెప్పి జనం అందరి మీద సమన్యాయం అని అందరి మీద కేసులు పెట్టుకొచ్చావు. అందరి కేసులు కూడా పటాపంచలు అయిపోతాయి. నువ్వు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా సెంట్రల్ జైల్లో కాపురం పెట్టడానికి సిద్ధపడి ఉండు. అలాగే రోజా గారి గతంలో మీ అమరావతి మహిళల మీద కానీ ప్లస్ మాజీ ఎమ్మెల్యేల మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది, సభ్య సంస్కారాల మీద వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, విదేశాల్లో వ్యవహరిస్తున్న తీరుని ఎలా చూస్తారు? ఏం మాట్లాడాలో మాకే అర్థం కావట్లే. ఇంతకు ముందు రోజుల్లో మా డ్రెస్సుల మీద వ్యాఖ్యలు చేసింది,
మరి మేము వాడే కార్లు అంది అయ్యంది ఇయ్యంది ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నీకు మళ్ళీ రంగులు పూసుకొని అయితే మేము కార్లు కొనుక్కోలేదు, బిల్డింగులు కట్టుకోలేదు. మేము బురద పూసుకొని వచ్చినా కానీ ఉండ టైంలో కష్టపడ్డాము, తర్వాత మేము ఇది చేసుకున్నాము. అమరావతి మహిళలు ముందు పెట్టి పురుషులు వెనకమాల నుండి డ్రామాలు ఆడుతున్నారు అన్నావు. ఆ డ్రామాలు ఆడుతుంది ఏంటో మరి నీ మొగుడు నువ్వు ఎక్కడ పెట్టావో ఏం చేసావో చూస్తానే ఉన్నాము. కాకపోతే నువ్వు చేసేదన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసి ఇటలీలో నువ్వు ఏ రకం అయితే గౌన్లు వేసుకొని తిరుగుతున్నావు. కనీసం నీ పిల్లకేయటానికి కూడా నీ పిల్ల కూడా సిగ్గుపడిద్దేమో. పక్కన ఒక కాపు ఇది పెట్టారు, ఎవరంటే స్వాతి నాయుడిని. మరి ఇటు పక్కనేమో ఇటలీలో నిన్ను పెట్టారు, కాపు అను రెడ్డి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దాన్ని ముందు సరి చేసుకో, తర్వాత చూద్దాం ముందు. మరి ఏ రకంగా అయితే ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అయిపోయినాయి, తమిళనాడుకి వెళ్తున్నానని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. ఎవరో విజయ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టారు, ఆ పార్టీలో ఈవిడ చేరబోతుందని. పాపం ఆ పార్టీ పెడితే ఆ పార్టీ కూడా భూస్థాపితం. ఐరన్ లెగ్ రోజా అని చెప్పేసి ఎప్పుడు నానుడు ఉంది. కానీ పాపం కొంపదీసి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నీ హంగు హవా ఏంటో అని చెప్పేసి మాట్లాడితే జగన్ భజన చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటా. అసెంబ్లీ అంటే కౌరవ సభ లాగా తయారు చేసి ఇచ్చేశారు. ఆ కౌరవ సభని గౌరవ సభ చేసి ఇవాళ డ్రెస్ గురించి కానీ ఫ్యామిలీల గురించి కానీ మాట్లాడకుండా డీసెంట్గా రాష్ట్రానికి కావాల్సిన నిధులతోటి చేయాలని చెప్పేసి మరి గౌరవ సభ చేస్తున్నారు. ఎకైనా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన హైకోర్టుకి వెళ్ళి మరి నాకు సెక్యూరిటీ చాలట్లేదు, నా సెక్యూరిటీ 900 మంది పైన నా సెక్యూరిటీ పార్ట్ ఉండేది, అది ఇవ్వాలని కోరారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు గుర్తుకొచ్చిన సెక్యూరిటీ గురించి ఆయనకి అందుకేతం చంద్రబాబు గారికి 5 దేశాలు అని చెప్పేసి ఏమి లేకుండా లోకేష్ బాబు కానీ మా వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏమి లేకుండా చేశారు. మరి అది గుర్తులేదు. అప్పుడు ఇవాళ సెక్యూరిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చేసిన పనే కదా నీకు వచ్చిన ఇబ్బంది ఇప్పుడు. కాబట్టి అదేమీ కరెక్ట్ అయిన మాట కాదు. కోర్టు కూడా డైరెక్ట్ చేసింది ఆయన సెక్యూరిటీ మామూలుగా ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నారు లేదా అని అడిగింది. దానికి గవర్నమెంట్ అయితే మేము ఇవ్వాల్సిన అంత మటుకు ఇస్తున్నాం అన్నారు. అంతే కదా. అప్పుడు దానికి లిమిట్ ఉంటుంది, దానికి పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు ఎంత ఇవ్వాలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఎంతైతే ఇవ్వాలో ఆ వాదాన్ని ఇస్తారు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఆ వాదా కల్పించారు మా వాళ్ళు, కల్పించి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంక అంతకు మించి ఎవరు ఇచ్చేది ఉండదు కదా. అలాగే అంబటి రాంబాబు గారు అంటారు, అంతకుముందు మా సీఎం చంద్రబాబు నాయుడికి సీఎం చంద్రబాబు నాయుడు కొడుకుకి ఆయన మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు, ఏమి లేకపోయినా కూడా ఆయన సెక్యూరిటీ భారీ ఎత్తున ఇచ్చాము మేము. కానీ మా వాడికి వచ్చేప్పటికి ఇప్పుడు తగ్గించేశారు అంటారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? అవన్నీ వీళ్ళు చెప్పే మాటలకి జనాలు వీళ్ళు నమ్మల కళ్ళబొల్ల మాటలు వీళ్ళు చెప్పే మాటలు. ఆ మాటని కరెక్ట్ అయిన మాటలు కదండి. అది మాకు విధి విధానం, మా నాయకుడు విధి విధానం తెలిసిన మనిషి. ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలో తెలిసిన మనిషి. ఆయన ఎక్కడ మాట పడే మనిషి కాదు. ఏం చేయాలో అవి చేస్తాడు ఆయన. అది దానికి ఆయన చెప్పే మాట ఏం కరెక్ట్ కాదు అవి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక కార్యకర్తను పరామర్శించడానికి వచ్చి, నేను నెక్స్ట్ సీఎం అయ్యేది మేము వచ్చిన తర్వాత మా కార్యకర్తలు నా మాట కూడా వినరు, మీ మీద దాడులు చేస్తారని అంటే మాట్లాడదాన్ని ఎలా చూడతారు? ఇప్పుడు అదే కదా అసలైన మైనస్ పాయింట్ అదే కదా. ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి? దాడులే చేశారు. ఎక్కడ కూడా పరిపాలన చేయాలి. అచ్చంగా దాడుల మీదే వాళ్ళు ఫోకస్ పెట్టారు. 30 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పాడు ఆయన. 30 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళ లోపే అంతా అయిపోయింది. ఇంకో 30 ఏళ్ళు కూడా ఆయన సీఎం అవ్వలేడు. ఇది మాత్రం వాస్తవం. అయితే ఇది పక్కన పెడితే సుప్రీంకోర్టులో ఆయన మీద ఏదైతే పాత కేసులు ఉన్నాయో దానికి సంబంధించి ఒక వ్యాజ్యంలో సుప్రీంకోర్టు కొన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈయన పదే తప్పించి దొరకడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఉపేక్షించేది లేదు, కంపల్సరీ గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అప్ చేసి ఆయన ప్రవాసమే చెప్తుంది. ఎలా దొరుకుతుంది? ఖచ్చితంగా పిలవాలండి. చట్టాన్ని ఎవరు కూడా ఉల్లంఘిస్తాయి. అది ఇది కాదు కదా. చట్టం అంటే ఒక గౌరవం, చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్ అయిన మాటలే. ఆయన వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఖచ్చితంగా వెళ్ళాలి.